సో డాక్టర్ గారు దీర్ఘకాలికం అంటున్నారు కాబట్టి ఫుడ్తో పాటు యోగా, మెడిటేషన్ లాంటివి కూడా ఈ సిఓపిడికి యూజ్ అవుతాయి అంటారా? ఇది క్రానిక్ కాబట్టి డెఫినెట్గా ఇందాక చెప్పినట్టు పల్మనరీ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఏదైతే అనుకున్నాం అది, ప్లస్ యోగా, ప్రాణాయామం ఇవి డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. అది ఒక్కటే చేసుకుంటూ ఉండటం కాదు, కానీ మందులతో పాటు యోగా, ప్రాణాయామం చేయటం దాంతోపాటు చేస్తే చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనకి మెంటల్ రిలాక్సేషన్ కూడా చాలా అవసరం. ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గించుకోవడానికి కూడా ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్, మెడిటేషను ఇవి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ఫుడ్ విషయానికి వస్తే, ఎందుకంటే సిఓపిడిలో చాలా మజిల్ లాస్ అవుతుంది. క్రానిక్ డిసీజ్ కాబట్టి లోపలంతా మనకి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, బాడీ అంతాలో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల మజిల్ లాస్ అవుతుంది. సిఓపిడి పేషెంట్స్లో చూసినట్టయితే ఈ చేతులు అంటే చేతి భుజాల దగ్గర సన్నపడిపోవటం, ఇక్కడ కాళ్ళ దగ్గర ఇవి మజిల్స్ సన్నపడిపోవటం, ఈ చెస్ట్ దగ్గర మజిల్స్ సన్నపడిపోవటం ఇవి ఉంటాయి. సో దానివల్ల ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ మజిల్స్ మనకి పని చేయడానికి, నడవడానికి వీటికి హెల్ప్ చేస్తాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఎగ్స్ కానీ, ప్రోటీన్ షేక్స్ కానీ, లేకపోతే చికెన్, మటన్ తినేవాళ్ళు చికెన్, మటన్ అవి తినడం, అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్ ఎక్కువ ఉన్న బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అడ్వైస్ చేస్తాం. ఎక్సర్సైజెస్లో కూడా యోగా, ప్రాణాయామం అండ్ మెయిన్లీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చాలా హెల్ప్ చేస్తాయి. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే లైక్ వాకింగ్, చాలామంది చేయగలిగేది, చాలామంది ఈజీగా చేసేది, ఏం ఖర్చు లేకుండా చేసేది వాకింగ్. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes డైలీ బ్రిస్క్ వాకింగ్, అంటే మరీ నెమ్మదిగా నడవడం కాకుండా కొంచెం ఫాస్ట్గా, అట్లీస్ట్ 6 km/h స్పీడ్ అన్నాం. ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్లో అందరికీ ఫిట్నెస్ యాప్స్ చాలా ఉన్నాయి. అందులో మనం వాకింగ్ ఎంత స్పీడ్ నడుస్తున్నాం, ఎంత దూరం నడుస్తున్నాం అవన్నీ ట్రాక్ చేసుకోగలం. సో అవి యూస్ చేసుకుంటూ వీ కెన్ ట్రాక్ మన స్పీడ్ ఎంత ఉంది, మనం ఎంత దూరం నడుస్తాం అవన్నీ చూసుకుంటూ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఒక బ్రిస్క్ స్పీడ్, అంటే కొంచెం ఫాస్ట్గా నడిచేటట్టు అలవాటు చేసుకుంటే, ఆర్ సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ది స్టేజ్. ఒకవేళ స్టేజ్ సివియారిటీ ఎక్కువ ఉందంటే అండర్ సూపర్విజన్ పల్మనరీ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్లో స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఎర్లీ స్టేజెస్లో ఉందంటే మీరు ఓన్గా కూడా డాక్టర్తో ఒకసారి అడ్వైస్ చేసుకుని ఓన్గా కూడా చేయొచ్చు. జిమ్కి వెళ్ళి చేయాల్సినంత ఖచ్చితమైన అవసరం లేదు. చేయగలిగిన వాళ్ళు జిమ్కి వెళ్ళి చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎంతవరకు కుదిరితే అంతవరకు వాకింగ్, జాగింగ్, రన్నింగ్ ఇవన్నీ రెగ్యులర్ రొటీన్ ఇవన్నీ చేస్తూ ఉండాలి.